హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న హోర్డింగ్స్ నగరవాసుల్ని భయపెడుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లపై వెలుస్తున్న పెద్ద పెద్ద హోర్డింగ్లను చూస్తుంటే ప్రమాదం ఎలా పొంచి ఉందో ఇట్టే కనిపిస్తోంది. ప్రమాదకరంగా మారిన హోర్డింగ్స్ పై మా ప్రతినిధి కమల్ అందిస్తున్న రిపోర్ట్. హైదరాబాద్లో 15 నిమిషాల పాటు సృష్టించిన గాలివాన బీభత్సం అంతా ఇంత కాదు. జూబ్లీహిల్స్లో హోర్డింగ్ పడిపోయిన తర్వాత ఇక అధికారులంతా కూడా అక్రమ హోర్డింగ్లపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా అధికారిక హోర్డింగ్లు, అనధికారిక హోర్డింగ్లే దర్శనమిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దృష్టి సారించే అధికారులు ఆ హోర్డింగ్లు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏంటి అన్నది కూడా మర్చిపోయారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని హోర్డింగ్ల పరిస్థితి చూసినట్టయితే విద్యుత్ వైర్లకు దగ్గరగా, అతి దగ్గరగా, హైటెన్షన్ వైర్లకు దగ్గరగా, ట్రాన్స్ఫార్మర్లకు అతి సమీపంలో హోర్డింగ్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రమాదం కనుక మళ్ళీ రిపీట్ అయిందంటే ఈ హోర్డింగ్ నేరుగా విద్యుత్ వైర్ల మీద పడుతుంది. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ ప్రమాదం కూడా జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు మనం ఈ హోర్డింగ్ ఉన్నటువంటి ఇంటిని కనుక గమనించినట్టయితే ఇంటి కన్నా హోర్డింగ్ చాలా పెద్దదిగా ఉంది. ఆ ఇల్లు కెపాసిటీ కన్నా కూడా హోర్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది. ఏ సమయంలో అయినా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అక్రమ హోర్డింగ్లు ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాటిపైన, మరోవైపు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నటువంటి హోర్డింగ్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అన్నది కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ హోర్డింగ్లపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ప్రమాదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే చిన్నపాటి గాలివానకే హోర్డింగ్లు కూలిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. ఇంకా భవిష్యత్తులో అటువంటి గాలివాన వర్షం బీభత్సం సృష్టిస్తే కనుక హోర్డింగ్లు ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతాయి అన్నది కూడా, హోర్డింగ్ల పరిస్థితి, వాటి స్థితిగతులపై అధికారులు ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసినటువంటి అవసరం కూడా లేకపోలేదు. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.